అవకాశం ఇప్పుడే ఉంది సార్. ఇంకా మళ్ళా నాలా అవకాశం ఇప్పుడే దొరికింది సార్ అందరికి. సో ఈ సువర్ణ అవకాశం మళ్ళా దొరకదో తెలియదు. బట్ అందరు కూడా యూటిలైజ్ చేసుకోండి దీన్ని. నేను ఎంఎస్సి చేస్తూ కూడా మళ్ళీ క్లాస్ వింటున్నాను. సో ఒక ఇయర్ వేస్ట్ అయినా సరే కానీ ఒక ఐఐటిలో చేస్తే అది వేరే ఉంటదని నేను మళ్ళా కూడా ఒక సంవత్సరం వేస్ట్ అయినా సరే అని క్లాస్ లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. సో ప్లీజ్ అందరూ కూడా మంచిగా వినండి, టైం టు టైం చేయండి, క్లాసెస్ కి అటెండ్ కండి. దట్స్ ఇట్. వెరీ గుడ్ మహేందర్. చూడండి, ఆయన క్యాంపస్ లో వచ్చినా కూడా టాప్ పొజిషన్ లో ఎంఎస్సి సిపిగెట్ ద్వారా టాప్ పొజిషన్ నుండి కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు ఎంఎస్సి క్యాంపస్ లో చేస్తున్నప్పటికీ కూడా ఆయన డ్రీమ్ నేను ఐఐటీస్ లో చేయాలి, సో దాని ద్వారా నా కెరియర్ మార్చుకోవాలన్న ఉద్దేశంతో వింటున్నాడు. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మేము మీకు సర్వీస్ ఇస్తా ఉన్నాము, సార్ అంత శ్రమ వచ్చి మెటీరియల్ తయారు చేసుకుని గంటన్నర మీకు ఓపికగా చెప్తున్నాము, నేను కూర్చుంటున్నాను. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా శ్రమను వృధా చేయొద్దు, మీ హార్డ్ వర్క్ కూడా వృధా కాకుండా వర్కౌట్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ యూటిలైజ్ దిస్ ప్రాపర్లీ. ఎందుకంటే మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు మీరు కొట్టడమే ధ్యేయంగా పెట్టారు. చెప్పాను ఇప్పుడు అమ్మాయి 1 lakh rupees డిప్స్ అకాడమీ ఫీజు కట్టి 50,000 హాస్టల్ అకామిడేషన్ కట్టి ఆమె 4 months పోయి అక్కడ చదువుకుంది. 4 months పోయి అక్కడ చదువుకుంది, టైం అంతా వేస్ట్ చేసుకుంది. సో కాబట్టి మీరు ఇంట్లో ఉన్నారు, కంటిన్యూషన్ లో ఉన్నారు మీరు. కాబట్టి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నో డౌట్ ఎట్టాలంటే అవుట్ ఆఫ్ 40 members లో అవుట్ ఆఫ్ 52 members ఉన్నారు, ఇందులో 40 members కి జామ్ వచ్చేటట్టు చేయడమే మా ఉద్దేశం. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్. ఓకే, రేపు అమ్మాయితో మాట్లాడిపిస్తాను. నెక్స్ట్ వీక్ లో ప్రతి వీక్ ఒక ఐఐటి ప్రొఫెసర్ తోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను, మోటివేట్ చేస్తాను. రైట్ సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? చూద్దాం ఇంకెవరైనా. యా దీక్షిత, హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ కోచింగ్? నేను యాక్చువల్ గా ఇప్పుడు ఎంఎస్సి చేస్తున్నా, ఎంఎస్సి స్టాట్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ లో. నాకు ఇటు స్టాట్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది. కానీ నాకు మ్యాథ్స్ అంత గ్రిప్ లేదు. ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఈ వెక్టర్ స్పేసెస్, సబ్ స్పేసెస్, ఇటు గ్రూప్స్, ఫీల్డ్స్ అది అసలు లేదు. అది నాకెందుకు రాకూడదు, మీరు ఇట్లా కోచింగ్ ఇస్తున్నారు కదా అని తెలుసుకొని దీంట్లో జాయిన్ అయ్యా సార్. చాలా యూస్ఫుల్ ఉంది. ఎగ్జాక్ట్లీ నాన్న, ఎందుకంటే స్టార్ట్స్ స్టూడెంట్స్ కు మ్యాథమెటిక్స్ లేకపోతే ఇప్పుడు గేట్ క్వాలిఫై కావడం కానీ, సెట్ లాంటివి క్వాలిఫై కావడం కానీ, రేపు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టీఎస్పీఎస్సీ జేఏలు కానీ లేకపోతే గురుకుల జేఏలు లాంటివి కొట్టాలి అంటే మీకు మ్యాథమెటిక్స్ రావాల్సిందే స్టార్ట్స్ వాళ్ళకు కూడా. అంటే అందుకోసం మ్యాథమెటికల్ సైన్సెస్ అంటారు కాబట్టి. సో ఖచ్చితంగా నేర్చుకోనన్నా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పడ్డాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టాటిక్స్ ఏం పెట్టాడు తెలుసా సిలబస్ లో? ఒకటి లీనియర్ ఆల్జిబ్రా పెట్టాడు, ఇంకోటి రియల్ అనాలిసిస్ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, అమూల్య ఉన్నది ఇందులో, తను వింటుంది క్లాసెస్. సో అది కాబట్టి స్టార్ట్స్ వాళ్ళు కూడా ప్యూర్ మ్యాథమెటిక్స్ నెగ్లెక్ట్ చేయకూడదు, ఆ రకంగా ప్రిపేర్ కావాలి. సో ఓకే, యూటిలైజ్ చేసుకోండి. ఇది మంచి ప్లాట్ఫామ్ నానా, మీరు అనుకుంటున్నట్టు సార్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు, ఏం పని లేకుండా కూర్చొని అనుకోవకండి. ప్లీజ్ టేక్ ద సీరియస్లీ. ఓకే, నేను అకాడమీ ఇంకా ఐఎఫ్ఏఎస్ లో చూసా సార్, వాళ్ళు 20,000 తీసుకుంటున్నారు ఓన్లీ క్రాష్ కోర్స్ కే. మనం సింగిల్ ఎన్పి 1 ఎన్పి కూడా తీసుకోకుండా వాళ్ళకి ఇంత టైం కేటాయిస్తున్నందుకు అసలు మనం హ్యాట్సప్ చెప్పుకోవాలండి. ఇంత మంచి అవకాశం ఇస్తున్నందుకు వాళ్ళ ఇష్టం యూటిలైజ్ చేసుకోవడం. రైట్. ఇంకెవరైనా మీరు ఫీల్ అయిన విషయం ఇంకెవరైనా? ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కి మోటివేషన్ లాగా ఉండాలి. ఎలా ఫీల్ అవుతావు అన్నమాట అబౌట్ దిస్ కోచింగ్? రైట్. సో మా డ్రీమ్ కూడా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ కనుక మనం సబ్జెక్ట్ నేర్పగలిగినట్లయితే నెక్స్ట్ ఈ స్టూడెంట్సే ఇంకో 2 years 3 years తర్వాత మళ్ళీ టీచింగ్ లోకి వస్తారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు మనకు ఒక పిల్లర్స్ లాగా ఉపయోగపడతారు. నెక్స్ట్ జనరేషన్స్ కు వీళ్ళందరూ టీచర్ లాగా తయారయ్యి నెక్స్ట్ మన తెలంగాణను మనం డెవలప్ చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా కూడా మా ప్రయత్నం ఉందండి. ఎందుకంటే మనం టీచర్స్ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటే ఆటోమేటికల్ గా పిల్లలకు సబ్జెక్ట్ నేర్పించవచ్చు. ఆ డ్రీమ్ తోటి నేను స్టార్ట్ చేసాము. దాంట్లో భాగస్వామ్యమైనందుకు శివప్రసాద్ కూడా నేను చెప్తా ఉన్నాను. మా టీం మెంబర్స్ ప్రదీప్ కానివ్వండి, శివకుమార్ కానివ్వండి, అనీష్ కుమార్ కానివ్వండి, డాక్టర్ ప్రసాద్ కానీ, నరసింహస్వామి, యాకూబ్ పాషా సార్ కానీ, వీళ్ళందరూ కూడా మాకు స్టార్టింగ్ నుంచి హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. క్లాసెస్ తీసుకుంటాం. ఓకేనా? రైట్ సార్. సార్ ప్లీజ్ స్టార్ట్ టుడే సెషన్ సార్. ఏమన్నా మీరు కూడా ఏమైనా మాట్లాడతారు? No problem, sir. Thank you very much, sir. Continue చేద్దాం, sir. Please. Thank you, sir.
ఎస్టర్డే మన క్లాసు సబ్ స్పేసెస్ అనేటువంటి టాపిక్ అయింది 10th లెక్చర్. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. డెఫినేషన్ ఏంటి అనేటువంటి చూసాం, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ట్రివియల్ సబ్ స్పేసెస్, తర్వాత నాన్ ట్రివియల్ సబ్ స్పేసెస్ ని కూడా చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చేసామండి ప్రీవియస్ క్లాస్ లో. మనకి ఎక్కడ స్టాప్ అయిందంటే ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ తోన అయిందండి. ఏంటి అని అంటే మనం ఏం చెప్పుకున్నామనంటే అట్లీస్ట్ 2 డిగ్రీ ఉంటే, అంటే అట్లీస్ట్ n డిగ్రీ ఉంటే దట్ ఈస్ ద నాట్ ఏ సబ్ స్పేస్ అని చెప్పాము. డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అట్లీస్ట్ డిగ్రీ ఇస్ ద n ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్ అని దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము ఇక్కడ కింద. ఎట్ మోస్ట్ ఉంటే మాత్రం ఆల్వేస్ అవుతుందని చెప్పాం. దాని డైమెన్షన్ ఎంత అవుతుందని చెప్పాము. ఎట్ మోస్ట్ అంటే డైమెన్షన్ ఆఫ్ Pn ఆఫ్ x సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ whose డిగ్రీ ఎట్ మోస్ట్ n is equal to n+1 అని వస్తుంది. మీకు డైమెన్షన్ టాపిక్ లో చెప్తాను, ఎందుకంటే ఇది సబ్ స్పేస్ అవుతుంది కాబట్టి డైమెన్షన్ చెప్పగలుగుతున్నాం. సబ్ స్పేసే కానప్పుడు దాని డైమెన్షన్ మనం చెప్పలేమండి. సో కాబట్టి ఇక్కడ చూడండి డిగ్రీ అనేటువంటిది అట్లీస్ట్ అని ఉంటే అది మనకు కాదు అని చెప్పాం. సరే సార్, ఒకవేళ ఈవెన్ డిగ్రీ ఉంటే సార్, ఒకవేళ మనం ఈవెన్ డిగ్రీ తీసుకుందాం సార్, అది ఈవెన్ డిగ్రీ ఉంటే మరి సబ్ స్పేస్ అవుతుందా సార్ అని మీకు డౌట్ రావచ్చు. దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ W23 is equal to f of x is the belongs to the f over x set of all polynomials whose coefficients from the field degree of the f of x is equal to even number. Even number సరి సంఖ్య, ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అవుతే మనకు వెక్టార్ స్పేస్ అవుతుందా కాదా అనేటువంటిది ఒకసారి చూద్దామండి. సరి సంఖ్య అవుతే ఎప్పుడైనా సరే అది వెక్టార్ స్పేస్ అనేది కాదు అండి డిగ్రీ. ఎందుకు అని అంటే బికాస్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ ఇయర్ ఏంటండి 2024 కదా. ఏం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2024 ప్లస్ 2023. ఇదేంటండి ఈవెన్ డిగ్రీ. డిగ్రీ ఎంతండి 2024 కాబట్టి ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద ఎఫ్ ఓవర్ ఎక్స్. ఇంకొక పాలినామియల్ తీసుకుందామండి, జి ఆఫ్ ఎక్స్ తీసుకుందాం. ఏం తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2024 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2023. ఇట్ ఈస్ ఆల్సో ఎఫ్ ఓవర్ ఎక్స్, ఎందుకంటే డిగ్రీ ఇస్ ద 2024. కోఎఫిషియన్స్ అనేటువంటి ఫీల్డ్ కి సంబంధించినటువంటివి, అక్కడ -1 +1 అనేటువంటివి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, రెండింటిని అడిషన్ చేస్తున్నాం, వెక్టార్ అడిషన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి వేస్తుంది చూడండి, -2024 ప్లస్ 2024 క్యాన్సల్. మిగిలేటువంటిది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2023 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2023. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 into x to the power of 2023. It is doesn't belong to the f over x. F over x is nothing but this meaning into the observation is the vector space into the W23. It is the vector space is the W23. It is the vector space subspace W23. చూడండి, ఇది అవుతుందా అంటే కాదు. ఎందుకు కాదంటే బికాస్ ఎందుకు కాదండి, మనకి ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జి ఆఫ్ ఎక్స్, దాని డిగ్రీ ఎంత ఉందండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2023. 2023 అనేటువంటిది ఈవెన్ నెంబర్ అండి. ఇట్ ఈస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్ కాదు. ఈవెన్ నెంబర్ అవుతేనే మనకు సరిపోతుంది. సరి సంఖ్య కాదు కదండి, బేసిస్ సంఖ్య కాబట్టి నాట్ అంటే క్లోజర్ ప్రాపర్టీ నాట్ సాటిస్ఫై. సార్ 0 చెందుతుంది కదా అంటే చెందుతుంది. 0 యొక్క డిగ్రీ ఏమవుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 0 ఇస్ ద డిగ్రీ ఇస్ ద ఈవెన్ నెంబర్ అవుతుంది. 0 ఇస్ ద ఈవెన్ నెంబర్. బట్ కానీ ఇక్కడ మనకు మాత్రం వెక్టార్ అడిషన్ అనేటువంటిది నాట్ సాటిస్ఫై. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ నాట్ ఏ వెక్టార్ సబ్ స్పేస్. ఇంకొక ఎగ్జాంపుల్ సార్, మరి ఆర్డర్ డిగ్రీ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ డిగ్రీ తీసుకుందాం సార్, మరి అవుతుందా సార్? సార్ చూద్దాం, మరి ఆర్డర్ డిగ్రీ అనేటువంటిది అవుతుందా లేదా అనేటువంటిది ఒకసారి చూద్దామండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, W24 తీసుకుందాం. ఏమి ఆర్డర్ డిగ్రీ తీసుకుందాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ద బిలాంగ్స్ ద వన్ ఆఫ్ ద పాలినామియల్ హూస్ ద డిగ్రీ ఇస్ ద ఆర్డర్ డిగ్రీ. అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డ్ నెంబర్ అన్నాడు. ఆర్డ్ నెంబర్ అంటే బేసిస్ సంఖ్య. బేసిస్ సంఖ్య ఉంటే తరగతి అనేటువంటిది పాలినామియల్ తరగతి బేసిస్ సంఖ్య ఉంటే ఇది వెక్టార్ స్పేస్ సబ్ స్పేస్ అవుతుందా లేదా చూద్దాం. అవుతుందా అంటే ఇది కూడా కాదు నాన్న. ఎందుకు కాదు సార్ అంటే పైన ఎగ్జాంపుల్ నే తీసుకోండి, వేరే ఎగ్జాంపుల్ ఎందుకు, ప్లస్లు మైనస్లు చేంజ్ చేద్దాం సింపుల్ గా. ఏమని రాసుకోవచ్చు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, ఆర్డర్ డిగ్రీ అంటే మనం ఏం తీసుకున్నామండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2023 ప్లస్ 2 into x
It is odd degree polynomial. It is the belongs to the f over x. It is nothing but W24. Right. Inkoti g of x ingoti తీసుకోండి. G of x is equal to minus x to the power of 2023 plus 2 into x square. It is also belongs to the W24. ఎందుకంటే highest degree ఎంత ఉందండి? It is nothing but 2023 odd number. సో రెండింటిని సమ్ చేయండి, వెక్టార్ అడిషన్ చేయండి. f of x plus g of x is nothing but is equal to, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 minute, రైట్, ఇక చూడండి ప్లస్ 2024, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మైనస్ 2024, అక్కడ చూడండి ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి, మైనస్ 2023 ప్లస్ 2023 క్యాన్సిల్ అవుతాయి. మిగిలినటువంటిది ఏంటిదండి? 2x స్క్వేర్ ప్లస్ 2x. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద W24. ఎందుకు చెందేస్తారంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం? ఇక్కడ డిగ్రీ ఆఫ్ 2x స్క్వేర్ ప్లస్ 2x యొక్క డిగ్రీ ఎంతండి? 2. 2 ఈజ్ ద ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబర్ కాదు, బేసి సంఖ్య కాదు. డిగ్రీ ఏమైంది? సరి సంఖ్య అయింది, కాబట్టి చెందదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టర్ స్పేస్. సార్ ఇట్లా సింపుల్ గా చెప్పేయచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, నేను 0 తీసుకుంటాను సార్. 0ని 1 తీసుకుందాం సార్ కాన్స్టాంట్, లేదా 2023 తీసుకుందాం సార్ ఈ ఇయర్ తోన. సార్ దీన్ని ఇట్లా రాయొచ్చు కదా సార్, 2023 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాయొచ్చు. సంథింగ్ పవర్ 0 వాల్యూ ఇస్ ద 1. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్ టు ద 24. ఎందుకంటే 0 పాలినామియల్ అనేటువంటిది ఇక్కడ లేదు. ఎఫ్ ఆఫ్ 0 అని కూడా తీసుకోవచ్చు మీరు. సింపుల్ గా ఇక చెప్పాలంటే డిగ్రీ ఇస్ ద 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నా కూడా ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్ టు ద W24. అంటే 0 వెక్టార్ అనేటువంటిది లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ వెక్టార్ సబ్ స్పేస్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కొన్ని చూడండి, ఇక్కడ పీరియాడిక్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, W25. ఏంటది ఎగ్జాంపుల్ అంటే, ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద బిలాంగ్స్ టు ద ఎఫ్ ఓవర్ ఎక్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉందండి కండిషన్. మరి ఇది అవుతుందా సార్ సబ్ స్పేస్ అని అంటే? మనకు ఒకటి చూడండి, ఒక కండిషన్ ఏమని చెప్పొచ్చు, ఏ ఫంక్షన్ లోనైనా సరే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పి రాస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, ఫంక్షన్ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఫంక్షన్ లో ఫర్ ఆల్ ఎక్స్ అవుతే మనం వేర్ పి ఏమవుతుందన్న, వేర్ పి ఈజ్ రియల్ నెంబర్, ఇట్ ఈస్ రియల్ నెంబర్ అవుతాయి. దీన్ని పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. వేర్ పీరియాడిక్ ఈజ్ ద పి అని చెప్తాం, ఫంక్షన్ యొక్క పీరియాడిక్. అందుకే సైన్ ఫంక్షన్, కాస్ ఫంక్షన్, పీరియాడిక్ ఫంక్షన్స్ అని చెప్పి విత్ పీరియాడిక్ ఈజ్ ద 2, 5 అని చెప్పేసి ఇలా మనం చెప్పుకుంటాం. సరే, ఎనీవే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆ రూపంలో ఉంది. ఇది వెక్టార్ స్పేస్ అవుతుందా కాదా అంటే, మనం చూడండి 0 పాలినామియల్ ఉంటుందా అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు, మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 రాస్తే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అవుతుంది. సో 0 పాలినామియల్ ఉంది, అక్కడ దేర్ ఈజ్ నో ప్రాబ్లం. మరి ఎట్లా చేద్దాం సార్ అంటే, 1 స్టెప్ సబ్ స్పేస్ టెస్ట్ ను ఉపయోగిద్దాం. ఏం ఉపయోగిద్దాం ఇప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా జి ఆఫ్ ఎక్స్, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W25. చెందితే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి? ఇక్కడ ఉన్నటువంటి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి. ఏంటిది? ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ జి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు జి ఆఫ్ ఎక్స్. సో ఇట్ ఈస్ స్టార్ అనుకుందాం, ఎక్కడైనా యూజ్ అవుతాయేమో చూద్దాం. ఇప్పుడు ఏం తీసుకుందాం, 2 స్కేలార్స్ తీసుకుందాం. లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ద ఫీల్డ్ ఎఫ్. ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీటా ఇంటూ జి ఆఫ్ ఎక్స్. ఖచ్చితంగా చెందుతుందా చెందదా చూద్దాం మనం. W25 కి చెందితే మనకు అదేమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఏం రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని రాయొచ్చు అండి, స్టార్ నుంచి ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని కనుక్కుందాం, దీన్ని హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, పుట్ ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ 1 రాద్దాం. ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ 1 రాస్తే హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అని రాయొచ్చు. మరి సిన్స్ బై స్టార్ ని యూటిలైజ్ చేయండి, మనకు ఆల్రెడీ అవి చెందుతాయని చెప్పాం కదా. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. దిస్ ఈస్ ద బీటా ఇంటూ జి ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ ఎక్సే కదండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ ఎక్స్. అంటే దేర్ ఫోర్ మనకి ఏమైంది, హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఎక్స్ అయింది. అంటే దేర్ ఫోర్ దీని నుంచి మనం ఏమని చెప్పొచ్చు, హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటినన్నా, ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీటా
beta into g of x. It is the belongs to the W25. చెందుతుంది ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. ఏ కండిషన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి therefore ఇది ఏమవుతుంది, therefore W25 is a subspace of vector space F over X. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ సబ్ స్పేస్, ఇది సబ్ స్పేస్ అవుతుంది. సార్ ఇంకా ఇలా నెంబర్స్ లో తీసుకున్నటువంటి కొన్ని తీసుకుందాం. ఫంక్షన్స్ లో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో సెంట్రల్ యూనివర్సిటీస్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా ఏ క్వశ్చన్ కూడా నేను బయట నుంచి చెప్పట్లేదు, అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్సే చెప్తున్నాను. W26 ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. f of x is the belongs to the f over x such that 2 into f of 0 is equal to f of 1 అని ఇచ్చాడండి. ఇది సబ్ స్పేస్ అవుతుందా కాదా అనేటువంటిది అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం మనం దానికోసం ఏం చేద్దామనంటే, ఇక్కడ చూడండి, దానికోసం మనం రెండు ఫంక్షన్స్ తీసుకుందాం. f of x కామా g of x is the belongs to the f over x. f over x కి చెందుతున్నాయి అని అంటే దాని మీనింగ్ ఏంటిదండి అంటే f over x is nothing but it is the belongs to the W26 చెందుతున్నాయి అంటే ఖచ్చితంగా చెందుతున్నాయి అంటే ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నట్లు, అంటే 2 into f of 0 is equal to f of 1 అవుతున్నట్లు, 2 into g of 0 is equal to g of 1 అవుతుందని అర్థం. దీన్ని స్టార్ అనుకుందాం, ఎక్కడన్నా యూటిలైజ్ అవుతుందేమో చూద్దాం, మనం అబ్జర్వేషన్ చేద్దాం. చూడండి, లెట్ ఆల్ఫా కామా బీటా ఇస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్ అవుతే ఇప్పుడు చూద్దాం, ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఏమనుకుందాం, హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఈ హెచ్ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది W26 కు చెందితే బై 1 స్టెప్ సబ్ స్పేస్ టెస్ట్ ఇట్ ఈస్ ది సబ్ స్పేస్ అవుతుంది, చెందకపోతే కాదు. ఇప్పుడు చూద్దాం మరి హెచ్ ఆఫ్ ఎక్స్ నేను ఏం రాద్దాం ఇప్పుడు అబ్జర్వేషన్ చేస్తే అనంటే, చూడండి ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు కాబట్టి 1 వద్ద చెక్ చేద్దాం, ఇక్కడ ఇది తీసుకుందాం 1. ఇక్కడ చూడండి హెచ్ ఆఫ్ 1 ఏమని రాసుకోవచ్చు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే ఆల్ఫా ఇంటూ ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ 1. లోపలికి 1 అప్లై చేయండి, చేస్తే ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ బీటా ఇంటూ ఇది బీటా కదండి, ఎస్ బీటా ఇంటూ జీ ఆఫ్ 1. సిన్స్ బై 1 సిన్స్ బై స్టార్ ని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటే ఏమని రాయొచ్చు, ఆల్ఫా ఇంటూ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ బీటా ఇంటూ 2 ఇంటూ జీ ఆఫ్ 0 అని రాయొచ్చు. 2 కామన్ తీయండి రెండిట్లో నుంచి, 2 కామన్ తీస్తే ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ 0. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటండి 2 ఇంటూ హెచ్ ఆఫ్ 0. సో 2 ఇంటూ హెచ్ ఆఫ్ 0 అని రాయగలిగినాం. హెచ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటండి హెచ్ ఆఫ్ ఎక్స్ ఆల్ఫా ఎఫ్ ప్లస్ బీటా జీ ఆఫ్ ఎక్స్ లేదా ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద W26. Therefore W26 is a subspace of f over x. సో ఖచ్చితంగా ఈ పాలినామియల్ సెట్ ఆఫ్ పాలినామియల్స్ ఏమవుతున్నాయండి, ఇవి ఖచ్చితంగా సబ్ స్పేసెస్ అనేది అవుతుంది. సార్ మరి కాంది ఒక ఎగ్జాంపుల్ నాకు ఇవ్వండి సార్, మీరు అన్ని అయ్యేవే రాస్తున్నారు, కాంది ఏమైనా ఉందా ఒకసారి మాకు ఏదైనా చూపించగలుగుతారా అలా ఒక ఎగ్జాంపుల్ అంటే? ఖచ్చితంగా నాన్న, దాంట్లో నో డౌట్. ఇక్కడ చూడండి నాన్న, ఏం తీసుకుందామనంటే ఇది ఒక కండిషన్ తీసుకుందాం, ఏది ఇంకొకటి తీసుకుందాం. ఎంత అయిందండి నెంబర్ W26, ఎస్ W27. చూడండి W27 ఏం తీసుకుందాం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఈజ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అనుకుంటే ఆల్ కంటిన్యూస్ ఫంక్షన్స్ లేదా రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ ఏవని తీసుకోవచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి కండిషన్ ఇట్లా పెడుతున్నాను, ఏమని 3f మైనస్ 3f డబల్ డాష్ మైనస్ 2f ఈజ్ ఈక్వల్ టు 7 అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇది సబ్ స్పేస్ అవుతుందా సార్ అని అన్నాడు అనుకోండి, నేను చాలా మీకు ట్రిక్స్ రాయిస్తాను. ఇక్కడ చూడండి నాన్ లీనియర్ కండిషన్ ఉంది కాబట్టి, నాన్ కాన్స్టాంట్, లీనియర్ కాదు కాన్స్టాంట్ ఉంది. ఎప్పుడైనా సరే ఇచ్చిన రిస్ట్రిక్షన్ లో కాన్స్టాంట్ ఉంటే అది సబ్ స్పేస్ కాదండి, ఇది పక్కా సబ్ స్పేస్ కాదు. కావాల్సి చూడండి మనం చెక్ చేస్తాం, ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఏదైనా ఒకటి తీసుకుందాం, ఏంటిది ఎఫ్ కామా జీ అనేటువంటి 2 ఫంక్షన్స్ తీసుకుందాం. దేనికి చెందుతాయి? లేకపోతే సింపుల్ గా జీరో పాలినామియల్ చెందదు, జీరో ఫంక్షన్ చెందదు కదండి.
f of 0 f double dash of 0 minus 2 of 0 is equal to 0 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 7. లేకపోతే మామూలుగా చూద్దాం. చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే W26 27 చెందుతున్నాయి అంటే ఖచ్చితంగా ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 into f double dash minus 2 into f is equal to 7 అవుతుంది. నెక్స్ట్ ఇంకేమవుతుంది? 3 into g double dash minus 2 into g is equal to 7 అవుతుంది. దీన్ని స్టార్ అనుకోండి. సింపుల్ గా మనం ఏం చూపించాలి? h of x is equal to మనం ఏమనుకుందాం? ఆల్ఫా ఇంటూ ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అనేటువంటిది మనకు దేని చెందాలి? W27 కి చెందాలి. మరి చెందుతుందా లేదా అనేటువంటిది మనం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. మరి చెందుతుందా లేదా అని అంటే ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు చూడండి ఎఫ్ ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ చేద్దాం. చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెందుతుంది చెందదు అని అంటే తీసుకుపోయి ఇక్కడ రాసేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని రాయొచ్చండి? 2 into ఎఫ్ ఏమని రాయొచ్చు? అవతలకు పంపించి ఆ విధంగా మీరు రాసేస్తే మీకు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఖచ్చితంగా చెందదండి. ఆ ఫామ్ లో మాత్రం మనకు రాదు. ఇది ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎందుకంటే 7 మిగిలిపోతుంది ఇక్కడ. మనకు ఖచ్చితంగా 7 ప్లస్ సంథింగ్ అని వస్తుంది. మనకి 7 ప్లస్ సంథింగ్ అని వస్తుంది. అంటే ఈ ఫామ్ లో అయితే రాదు. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఈ ఫామ్ లో 100% రాదండి. కాబట్టి ఇట్ ఈస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డజంట్ బిలాంగ్ టు ద W27. మీరు చెక్ చేయొచ్చు. ఆ ఫామ్ లో అయితే రాదు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే చెందుతుందా సార్ అంటే పక్కా అవుతుందండి. దాంట్లో అయితే నో డౌట్ ఎట్ ఆల్. ఈజ్ ఈక్వల్ టు నేను 0 ఇచ్చాను అనుకోండి, అక్కడ మీకు ఖచ్చితంగా ఏమవుతుందండి? అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా సార్ ఇలా తీసుకుందాం. W28 ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. ఇట్లా బోత్ ఫంక్షన్స్ ఈక్వల్ అవుతే సబ్ స్పేస్ అవుతుందా అంటే పక్కా అవుతుందన్న. దాంట్లో అయితే నో డౌట్ ఎట్ ఆల్. ఇంతకు ముందు కూడా ప్రీవియస్ మనం చేసాం. ఇక్కడ చూడండి పైన చేసాం. ఇక్కడ 2 into ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1, 2 into ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. ఇది ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో కండి, ఇది ఖచ్చితంగా అవుతుంది. సో ఇది కూడా మనకి ఏమవుతుందండి? సబ్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం సార్? ఇది తీసుకోండి. ఏమి? W29 ఏం తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ -4. సార్ మరి ఇది అవుతుందా సార్ సబ్ స్పేస్ అంటే? ఇది ఏమవుతుందండి? పక్కా కాదండి. ఎందుకు సార్ అంటే మీరు రీజన్ ఇది రాస్తాను, దీన్ని బట్టి పైది W27 ని మీరు చేయండి, మీకు అర్థమైపోతుంది. ఏం తీసుకుందాం? లెట్ ఎఫ్ కామా జి అనేటువంటివి W29 కి చెందుతాయి అనుకోండి. చెందుతాయి అంటే ఏం సాటిస్ఫై చేయాలి? ఇది ఏంటండి? ఎఫ్ ఆఫ్ 1 అండ్ ఎఫ్ ఆఫ్ 3 నో 1 నో ఏదో ఒక నెంబర్ ఏదైతే ఏముంది, రైట్. ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇది 1 అవుతే ఇదే కదండి, సారీ దీన్ని 1 తీసుకోండి. దీన్ని 1 తీసుకుంటే సరిపోతుంది. 1 into ఎఫ్ ఆఫ్ -4 అని తీసుకోండి. ఈ కండిషన్ ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ -4 అవుతుంది. నెక్స్ట్ ఆఫ్ 3 చూడండి ఏమవుతుంది? 1 ప్లస్ జీ ఆఫ్ -4 అవుతుంది. ఇది స్టార్ అనుకోండి. మనకి ఎక్కడైనా యూటిలైజ్ అయితే యూటిలైజ్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఆల్ఫా ఇంటూ ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ 3 వాల్యూ మనకి ఏం కావాలి? ఖచ్చితంగా ఈ రూపంలో ఉండాలి ఆ వాల్యూ. మరి ఉంటుందా లేదా చూద్దాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ 3. మరి సిన్స్ బై స్టార్ ని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఇక్కడ స్టార్ ని యాజ్ ఇట్ ఈస్ రాసేసేయండి. ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూని ఏమని రాయొచ్చు నాన్న? 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ -4 అని రాయొచ్చు. ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ 3ని 1 ప్లస్ జీ ఆఫ్ -4. ఇక చూడండి ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ మల్టిప్లికేషన్. బీటా ఇంటూ 1 ఇస్ ద బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందండి? ఆల్ఫా ఇంటూ ఎఫ్ ఆఫ్ -4 ప్లస్ బీటా ఇంటూ జీ ఆఫ్ -4. So it is not equal to 1 plus alpha into f of -4 plus beta into g of -4. ఎందుకు సార్ అంటే సార్ ఆల్ఫా ప్లస్ బీటా అనేటువంటిది 1 కాదా సార్ అంటే ఖచ్చితంగా 1 కాదు నాన్న. ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటాలకు కావాలి, కానీ కాదు. ఎందుకు కాదు అని అంటే చూడండి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు నేను ఒకవేళ 0 తీసుకుంటాను, ఇది 1 తీసుకుంటాను. 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా సార్.
మీరేమో కాదని చెప్తున్నారు. ఎస్ అవుతుంది సార్. మరి 0 తీసుకుంటా సార్, ఇది 1 తీసుకుందాం సార్, ఇది 0 తీసుకుందాం అవుతుంది సార్. ఇది 1/2 తీసుకుందాం సార్, ఇది 1/2 అవుతుంది కదా సార్, అవుతుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏంటిది, అన్ని స్కేలార్స్ కావాలి డెఫినేషన్ లో. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కాకుండా, దిస్ ఎక్సెప్ట్ ఇవి కాకుండా మనం చూడండి 3/2 plus 4/5/4 it is not equal to 1. 2 plus 3 it is not equal to 1. minus 5 plus 7 it is not equal to 1. ఇలా స్కేలర్స్ ఏమైనా తీసుకోండి మీరు. 0 plus 2023 it is not equal to 1. ఇవేవి కూడా కావు, అన్ని స్కేలర్స్ కు కావు, కొన్ని స్కేలర్స్ కు మాత్రమే అవుతుంది. మన డెఫినేషన్ లో ఫర్ ఆల్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎఫ్ అని ఉంటది. ఫర్ ఆల్ కాదు, ఫర్ సమ్ మాత్రమే అవుతుంది. కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు, కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇది సబ్ స్పేస్ అనేటువంటిది కాదు. ఇజ్ ఇట్ క్లియర్ అండి? వాయిస్ ఇస్ క్లియర్? హలో హలో, వాయిస్ ఇస్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇగో W29 ఎలా అయితే చేశానో W27 ని కూడా మీరు అలా తీసుకోండి, మీకు ఆటోమేటిక్ వస్తుంది. కాన్స్టాంట్ ఉంది కాబట్టి పక్కా కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 1 అనే కాన్స్టాంట్ ఉంది కాబట్టి పక్కా కాదు మనకు. సింపుల్ గా అలా మీకు ట్రిక్స్ రాయిస్తాను. నెక్స్ట్ నుంచి మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఎగ్జాంపుల్ ని చూసి ఆన్సర్ క్లిక్ చేయడమే అంతే, లెక్క చేసే ఆస్కారం ఉండదు. ఇవన్నీ మీకు తెలుసుకొని ఉంటే ఎగ్జామినేషన్ లో లెక్కలు చేయకుండా ఆన్సర్స్ పెట్టొచ్చు. మీకు అర్థమైపోతుంది ఎలా చేస్తున్నా అనేటువంటిది, క్లియర్ గా మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ కొన్ని పాలినామియల్ కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ని మనం చూద్దాం. చూస్తే ఆ తర్వాత కొన్ని నొటేషన్స్ రాసుకుందామండి. ఏం రాద్దాం నెక్స్ట్ క్వశ్చన్ అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీ దగ్గర పెట్టుకున్నాను ఈజ్ ఆర్ సబ్ స్పేసెస్. కింది వాటిలో ఏవి సబ్ స్పేసెస్ కొన్ని చూద్దాం. ఎగ్జాంపుల్స్ W30 అనుకుందాం, పోయిందేముంది, రైట్, ఈజ్ ఈక్వల్ ఏం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ బిలాంగ్స్ టు ద R² అవుతుందండి, సచ్ దట్ y మైనస్ mx ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఏం ఈక్వేషన్ అండి? ఇక చూడండి, ఇట్లా అబ్జర్వేషన్ చేస్తే ఇది x యాక్సిస్ అనుకుందాం, ఇది y యాక్సిస్ అనుకుందాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు mx అంటే ఆర్జిన్ గుండా పోయే లైన్ ఈక్వేషనే కదండి, మూల బిందువు గుండా పోయేటువంటి ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx. సో కాబట్టి ఇది ఆల్వేస్ 0 అనేటువంటిది ఉంది, ఇది వన్ ఆఫ్ ద లైన్ అవుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఖచ్చితంగా వెక్టార్ స్పేస్ అనేటువంటిది సబ్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు మామూలుగా నార్మల్ గా మెథడ్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. W31 సార్, మరి అలా కాదు సార్, ఇలా తీసుకుందాం సార్. ఎక్స్ కామా వై ఇస్ ద బిలాంగ్స్ టు ద R² సార్, సచ్ దట్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 1 సార్. ఇది సబ్ స్పేస్ అవుతుందా సార్ అంటే, ఇక్కడ చూడండి నాన్న, ఇది సబ్ స్పేస్ అవుతుందా అంటే కాదు. ఎందుకు కాదు సార్ అంటే రీజన్ చూడండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ 0,0 అంటే 0 బార్ డజంట్ బిలాంగ్స్ టు ద W31. ఎందుకు సార్ చెందదు అని అంటే, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ 0/0 అంటే ఎక్స్ బై వై. 0/0 is the undefined value. It is not equal to 1. 1 కావాలి మనకు x by y వాల్యూ, కానీ ఇక్కడ కాదు. It is nothing but ఇది x, y 0,0 does not belong. 0 వెక్టార్ చెందదు కాబట్టి it is not a సబ్ స్పేస్. సార్ మరి ఇదే క్వశ్చన్ ని నేను ఇలా తిప్పి అడిగాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను సార్. క్వశ్చన్ ని బట్టి అంతే, మీరు ఏది కూడా రూపం మార్చొద్దండి, ఇచ్చింది ఇచ్చినట్లుగానే రాసుకోవాలి. దాన్ని బట్టే మనకు చేంజ్ అవుతాయి గ్రాఫికల్ గా. ఇక్కడ చూడండి, W32 ఎక్స్ కామా వై ఇస్ ద బిలాంగ్స్ టు R² సచ్ దట్, ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి సార్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై రాస్తా సార్, నేను క్రాస్ ప్రొడక్ట్ చేస్తాను. ఇప్పుడు సబ్ స్పేస్ అవుతుంది అంటే ఇప్పుడు అవుతుందండి. కానీ ఇలా ఇచ్చిందంటే క్వశ్చన్ మార్చొద్దు, మీరు ఎలా ఉన్నది అలానే రాయాలి, రిస్ట్రిక్షన్ మార్చొద్దు. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 1 అని అన్నాడు, అట్లనే ఉంచాలి. అలా కాకుండా ఇలా మారుస్తే, ఒకవేళ క్వశ్చన్ ఇలా ఇస్తే మనకు అదేమైతుంది, సబ్ స్పేస్ అవుతుంది. అందుకే ఎందుకు అవుతుంది సార్ అంటే, చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమన్నట్లు, ఎక్స్ కామా ఎక్స్ it is the belongs to the R² such that x is the belongs to the real number. అంటే సేమ్ నెంబర్స్ ఉన్నటువంటివి 0,0 1,1 2,2 3,3 అడిషన్ చేయండి. ఇప్పుడు ఇక చూడండి 2,2 it is the belongs to the R² చెందుతుంది. కాబట్టి ఇక చూడండి ఇంకోటి 3,3 it is the belongs to the R² చెందుతుంది. ఇక చూడండి రెండింటిని అడిషన్ చేయండి, 2,2 ప్లస్ 3,3 మనకేమవుతుందండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 5,5 అవుతుంది. కాబట్టి సేమ్ ఉంటే మనకేమవుతుంది, R² కి చెందుతుంది. సో ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సార్ అలా కాదు సార్, నేను ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటా సార్.
ఇక్కడ u అనేటువంటిది 2, 2 తీసుకున్న సార్. మరి ఇక్కడ చూడండి ఆల్ఫా ఇంటూ u బార్ ఇట్ ఈస్ ద -4, -4 సేమ్ ఉన్నాయి కాబట్టి r² కి చెందుతుంది. మరి సార్ 0, 0 అంటే సేమ్ ఉన్నాయి కదండి. 0, 0 ఇస్ ద 0 బార్ ఇస్ ద బిలాంగ్స్ టు ద r² అంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ వెక్టార్ సబ్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ద లీనియర్ రిస్ట్రిక్షన్. ఖచ్చితంగా మనకి ఇది లీనియర్ కాబట్టి ఖచ్చితంగా అవుతుందండి. కాన్స్టాంట్ లేకుండా లీనియర్ ఉంటే నేను ట్రిక్స్ రాయిస్తాను, మీరు టకా ట్రిక్స్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇవేంటంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేస్తున్నాం అనేటువంటిది మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎంత, ఓకే W33. ఇక చూడండి ఈ ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఏం సార్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం సార్. x, y is the belongs to the r² such that x into y is equal to 0 అని తీసుకుందాం. అండ్ ఇక్కడ ఉన్నటువంటి x, y is the field is the real number. సార్ మరి ఇది సబ్ స్పేస్ అవుతుందా సార్ అంటే పక్కా కాదు నాన్న. ఎందుకు కాదు సార్ అంటే చూడండి సార్, మరి 0, 0 చెందుతుంది కదా సార్. 0 into 0 0నే అవుతుంది. అంటే 0 వద్ద ప్రాబ్లం లేదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను u బార్ is equal to ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటున్నా 0 into 1 is the belongs to the W33. ఎందుకు చెందుతుంది సార్ అంటే ఇక చూడండి x, y ఏమున్నాయండి, ఇది x ఇది y, రెండింటి ప్రొడక్ట్ చేయండి. x into y is equal to 0 into 1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి చెందుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి v బార్ is equal నేను ఇలా తీసుకుంటాను 1, 0 తీసుకుంటాను. రెండింటిని ప్రొడక్ట్ చేసి ఈ 1 ని ఈ 0 ని ప్రొడక్ట్ చేస్తే 0నే వస్తుంది కాబట్టి W33 కి చెందుతుంది. రెండింటిని అడిషన్ చేయండి, u బార్ ప్లస్ v బార్ చేయండి అంటే 0, 1 ప్లస్ 1, 0. ఫస్ట్ నిరూపకాలు యాడ్ చేయాలి, ఏది 0 ఈ 1 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 వస్తుంది. తర్వాత సెకండ్ నిరూపకాలు ఏంటివి 1, 0 రెండు యాడ్ చేస్తే 1. డజంట్ బిలాంగ్స్ టు ద W33. ఎందుకు చెందిస్తారంటే 1 into 1 is equal to ఎంతనన్నా 1. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ xy అనేటువంటిది 1 అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి W33 కి చెందదు. వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫై. సో కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. సార్ మరి అలా కాదు సార్, ఇలా తీసుకుందాం ఒక క్వశ్చన్. ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి, ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాను సార్. నేను ఏంటి అని అంటే W34 కలర్ చేంజ్ చేస్తాను, కొద్దిగా ఇది అనిపిస్తుంది రైట్. ఇక చూడండి x, y is the belongs to the r² such that సార్ ఇలా తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ x² minus y² is equal to 0 తీసుకుంటాను సార్. ఫర్ ఆల్ x, y is the belongs to రియల్ నెంబర్ సార్. సబ్ స్పేస్ అవుతుందా సార్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్ నాన్న. ఎందుకు కాదు సార్ అంటే ఇక చూడండి ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఓకే ఇది y యాక్సిస్ అనుకుందాం. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి x² minus y² is equal to 0 అని అంటే x² is equal to y². సో x is equal to లేదా y is equal to ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ x అంటే ఇది ప్లస్ x అండి. ఇక చూడండి ఇది ప్లస్ x కి సంబంధించినటువంటిది ఓకేనా. y is equal to x. ఇంకోటి ఏంటి y is equal to మైనస్ x ఇలా ఉంది. y is equal to ఇది ఏంటంటే y is equal to ఆర్జిన్ ఉండబోతుంది, y is equal to మైనస్ x. సో ఇది అవుతుందా సార్ అంటే ఇది కానే కాదు నాన్న. ఎందుకు కాదు సార్ అంటే 0 ఉంది కదా సార్, 0 వద్ద ప్రాబ్లం లేదు కదా అంటే ఎస్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి నేను ఫర్ ఎగ్జాంపుల్ గా u బార్ is equal to ఇలా తీసుకుంటాను. x² ఎంత, x² is equal to y², బోత్ ఆర్ ఈక్వల్ కావాలి అంటే ఇట్ ఈస్ 9, ఇట్ ఈస్ ద 9 ఓకేనా. 9² ఇప్పుడు 3, 3 1, 1 తీసుకుందాం, పోయిందేముంది 1, 1 1² is equal to 1² అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఏమవుతుందన్న ఇది అబ్జర్వేషన్ చేస్తే W34 అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ అంటే 1² is equal to 1², x² is equal to x. నెక్స్ట్ v బార్ is equal to సార్ 2, 2 తీసుకుందాం. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు W34. సార్ ఇక్కడ చూడండి సార్ ఇది స్క్వేర్ 2² is equal to 2² అవుతుంది కదా సార్, ఎస్ అవుతుంది కాబట్టి W34 అంటున్నాను. నెక్స్ట్ సార్ మరి u బార్ ప్లస్ v బార్ చేస్తే సార్ వస్తుంది కదా సార్, ఇట్ ఈస్ ద 3 అవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో 3 అవుతుంది కదా సార్ అంటే అవుతుంది, దేర్ ఈస్ నో ప్రాబ్లం. మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది సార్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇలా తీసుకుంటాను సార్. ఏం తీసుకుందామంటే చూడండి సార్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -1 తెచ్చుకున్నాను సార్. -1, +1 అంటే ఇక్కడ చూడండి సార్ ఈ రిస్ట్రిక్షన్ ఏమవుతుంది -1 whole square is equal to +1 whole square, both are equal, 1 is equal to 1. yes -1, +1 ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అక్కడ రాసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేయండి సార్. -1 + 2, +1 + 2 ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటి సార్ ఇక్కడ 1 ఇది 3 1 3 దట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ద
W34. ఎందుకు సార్ రీజన్ అంటే 1 స్క్వేర్ ఇస్ ద నాట్ ఈక్వల్ టు 3 స్క్వేర్ కదా సార్, బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కదా సార్, వెక్టార్ అడిషన్ నాట్ సాటిస్ఫై. సో ఇలా వస్తే మనకు ఇట్ ఈస్ లీనియర్ కాదు సార్, ఇట్ ఈస్ నాన్ లీనియర్. చూడండి x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది, నాన్ లీనియర్. ఇలా గ్రాఫ్ వస్తుంది కాబట్టి మనకు కాదు సార్. మరి ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్, నేను రెండింటి మధ్యలో అడిషన్ ఇస్తాను సార్, మరి ఏమైనా అవుతుందా, సబ్ స్పేస్ అవుతుందా సార్? ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి మధ్యలో ప్లస్ పెడదాం, మనం ఈ రిస్ట్రిక్షన్ ని మారుద్దాం కొద్దిగా. ఏం మారుద్దాం అంటే ఇక్కడ చూడండి, సింపుల్ గా ఇలా తీసుకుందాం. ఏం తీసుకుందాం, W35 ఈజ్ ఈక్వల్ టు, సార్ ఇలా తీసుకుంటాను సార్, మరి ఎక్స్ కామా వై ఈజ్ ద బిలాంగ్స్ టు ద ఆర్ స్క్వేర్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 సార్. ఇది సబ్ స్పేస్ అవుతుందా సార్ అంటే ఆల్వేస్ అవుతుందన్న. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి, 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓన్లీ 0 మాత్రమే. ఎప్పుడైనా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాయా బాబు? ఏది సాటిస్ఫై చేస్తుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఖచ్చితంగా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0నే కావాలి, ఇంకా ఏది సాటిస్ఫై చేయదు. ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోండి, మీరు తీసుకుంటే సర్కిల్, ఇట్ ఈస్ అ సర్కిల్, సెంటర్ ఇస్ ద 0,0, అంటే ఓన్లీ 0 సర్కిల్ అని అర్థం. సెంటర్ 0,0, రేడియస్ ఇస్ ఆల్సో 0, ఇట్ ఈస్ 0 మాత్రమే ఉంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ గా మనకి ఎగ్జామినర్ ఏం అడిగిండు, 0,0 అని అడిగిండు. ఇది ఏమవుతుందండి, ట్రివియల్ సబ్ స్పేస్ అవుతుంది ఆల్వేస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రివియల్ సబ్ స్పేస్. సార్ మరి ఇక్కడ ఎందుకు సార్, ఇక్కడ కాదా సార్ అంటే ఈ ఫైన్ ఎగ్జాంపుల్ లో చూడండి నాన్న, నేను ఇది చూడండి, ఓన్లీ 0, 0 పాసిబుల్. ఇది మాత్రము ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినంత మాత్రాన మనకు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అనేటువంటిది కాదండి. ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటిది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కాదండి. ఎందుకు కాదు సార్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతే అది అవుతుంది, కానీ అది అవుతే ఇది కాదు. ఎందుకు చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఒకవేళ 1 తీసుకుంటాను, వై ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే +1 స్క్వేర్ ఇస్ ద +1, -1 స్క్వేర్ ఇస్ ద -1, +1, బోత్ ఆర్ 1 - 1 అవుతుంది, 0 అవుతుంది. బట్ కానీ x is equal to 1, it is not equal to 0, y is equal to -1, it is not equal to 0. కాబట్టి ఇక్కడ మాత్రం సాటిస్ఫై కాదు, మనకి ఎక్కడ అవుతుంది, ఇది అవుతుంది. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ అండి. ఈ కీ పాయింట్ ని బేస్ చేసుకుని ఐఐటి జామ్ లో ఒక ప్రీవియస్ లో ఒక క్వశ్చన్ ని మనకు ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ కీ పాయింట్. ఏవైనా రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 0 వచ్చిందంటే ఆ రెండిట్లో ఉన్నటువంటి x 0 అవుతుంది, x ప్లేస్ లో ఉన్న 0 అవుతుంది, y ప్లేస్ లో ఉన్నటువంటిది పక్కా 0 అవుతుంది. అది అయినప్పుడు మాత్రమే మనకు ఆ పాసిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు. అది మనం తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. W36 సార్, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎక్స్ కామా వై ఇస్ ద బిలాంగ్స్ టు ద ఆర్ స్క్వేర్ సచ్ దట్, సార్ ఇలా తీసుకుందాం సార్. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా y ఇస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ సార్, ఆర్ లేదా ఇవన్నీ చెప్పాను కదండి, ఇవన్నీ అయిపోయినాయి. ప్రీవియస్ లో y గ్రేటర్ దాన్ ఎక్స్ లెస్ దాన్, జీరోస్ చెప్పాను, ఇది చెప్పలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, సో ఇలా ఏవైనా ఇస్తే ఆర్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఇలా ఏవైనా ఇస్తే సబ్ స్పేసెస్ అనేవి కావు. అలా కాకుండా ఇలా మాడ్ ఇచ్చాడు అనుకోండి, మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదా మాడ్ ఎక్స్ ఇస్ ద లెస్ దాన్ 1, మాడ్యులస్ ఎక్కడైనా ఇచ్చాడు అనుకోండి, మాడ్యులస్ లెస్ దాన్ 1, మాడ్ ఎక్స్ ఇస్ ద 1, ఈ మాడ్ ఎక్స్ ఇస్ ద గ్రేటర్ దాన్ 0, లేదా మాడ్ వై ఇస్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇట్లాంటి ఏవైనా కండిషన్ మాడ్యులస్ కండిషన్స్ ఇచ్చినా కూడా అవి సబ్ స్పేసెస్ అనేటువంటివి కావండి. మీరు అది చూసుకోండి. ఎందుకంటే మాడ్యులస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వాల్యూస్ వస్తాయి మనకు, ప్లస్ వాల్యూ అని చెప్పలేము, మైనస్ వాల్యూ అని చెప్పలేము. అక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సబ్ స్పేస్ అనేటువంటిది కాదు. అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి సార్. సార్ సార్ ఎవరో డౌట్ అడగడానికి మాట్లాడుతున్నారు, ప్లీజ్ మాట్లాడినాను. చెప్పినాను చెప్పండి. W35 లా వెక్టర్ అడిషన్ పాసిబుల్ అయితే సరే, ఎందుకు W35 కి చెందదు? చెందాలంటే మనకి ఏం సాటిస్ఫై చేయాలి, ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి 0 రావాలి. రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కదా. ఎక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయా? ఏమైనా నాన్ జీరో రియల్ నెంబర్స్ తీసుకోండి, ఎక్కడైనా పాసిబిలిటీ వస్తుందేమో చూడండి. అది ప్లస్ వాల్యూ కానీ మైనస్ వాల్యూ కానీ, ఎక్కడ 0 కాదు. స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఖచ్చితంగా
మనకు ఒక నాన్ కాన్స్టాంట్ నెంబరే వస్తుంది తప్ప, అంటే నాన్ జీరో నెంబరే వస్తుంది తప్ప జీరో నెంబర్ రాదు. జీరో నెంబర్ ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది? x0 y0 ఉన్నప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంది. అంటే ఓన్లీ జీరో వెక్టారే. అంటే నువ్వు u బార్ ని జీరో వెక్టార్ అనేది తీసుకోవాలి. ఇక చూడండి, u బార్ ని జీరో అనేది తీసుకోవాలి, ఉన్నదే ఒక వెక్టార్ కాబట్టి v బార్ ని జీరో అనేది తీసుకోవాలి. సో రెండింటిని యాడ్ చేసినా మనకు జీరోనే వస్తుంది. మనకు గ్రూప్ థియరీలో నేర్చుకున్నాం ఏమని, ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ కేవలం ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ మాత్రమే ఉంటే, అడిటివ్ ఐడెంటిటీ ఆర్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఒకటి ఉంటే దట్ ఈస్ ఆల్వేస్ ఎబిలియన్ గ్రూప్ అవుతుంది, దట్ ఈస్ ఆల్వేస్ సబ్ గ్రూప్ అవుతుంది, దట్ ఈస్ ఆల్వేస్ ట్రివియల్ సబ్ గ్రూప్ అవుతుంది అని చెప్పి నేర్చుకున్నాం. ఇస్ ఇట్ క్లియర్ నానా? హలో, ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ నాన్న. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. W37. W37 లో ఎగ్జాంపుల్ ఏమిద్దామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ x, y is the belongs to the R² such that, సార్ ఇలా ఇద్దాం, x⁴ minus y⁴ is equal to 0 సార్. ఇది సబ్ స్పేస్ అవుతుందా అంటే పక్కా కాదు నాన్న, దాంట్లో అయితే నో డౌట్. ఎందుకు సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రాద్దాం. దీన్ని x⁴ minus y⁴ is equal to 0 అని ఇచ్చాడు. దీన్ని x² అని రాయొచ్చు, దీన్ని y² అని రాయొచ్చు. is equal to 0. a² minus b², a² plus b² into a² minus b². అంటే మనకేం రెండు పాసిబిలిటీస్ వస్తున్నాయి. ఏది? x² plus y² is equal to 0 నన్న కావాలి, x² minus y² is equal to 0 నన్న కావాలి. రెండింటి యొక్క అడిషన్ ఉంటుంది, ఇదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి. ఆర్ అని మెన్షన్ చేసాం. మరి ఇది ఉన్నప్పుడు సబ్ స్పేస్ అవుతుందా అండి? ప్రీవియస్ లో చేసాం. ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, ఇలా గ్రాఫ్ వస్తుంది మనకు. ఇలా ఒకటి ప్లస్ ఎక్స్, ఇలా ఒకటి మైనస్ ఎక్స్ వస్తుంది. ఇది y యాక్సిస్ అనుకుంటే, ఇది x యాక్సిస్ అనుకుంటే, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే ఇలా గ్రాఫ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ప్రీవియస్ ఎగ్జాంపుల్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఇది అవుతుంది కదా సార్ అంటే ఇది సబ్ స్పేస్ కాదు. గజండి ఇది అవుతుంది ఎప్పుడు? ఓన్లీ జీరో ఉన్నప్పుడు. జీరోతో పాటు ఈ నెంబర్స్ కూడా ఉంటాయి. ఏముంటాయి అక్కడ? 1 1 ఉంటది, -1 +1 ఉంటది, 3 0 3 -3 ఉంటది. సో ఇలాంటి నెంబర్స్ అన్ని ఉంటాయి. ఏ వెక్టార్ అడిషన్ చేస్తే నాట్ పాసిబుల్ కాదు. మళ్ళీ ఇక చూడండి, రెండింటిని యాడ్ చేయండి, ఇవి రెండింటిని యాడ్ చేయండి, చేస్తే మనకి ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి, రెండు వెక్టార్స్ అనుకోండి, రెండింటిని యాడ్ చేయండి, మనకు -2 వస్తుంది. సాటిస్ఫై అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇంకొక దాంట్లో తీసుకుందాం. దేంట్లో తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 -4 అని తీసుకుందాం. లేదా ఇక్కడ చూడండి, ఇదే ఎగ్జాంపుల్ కి ఇలా తీసుకోండి. దీన్ని ఇది కూడా ఇలా కావచ్చు కదా. ఇంకొక పాయింట్ ఏం కావచ్చు? -3, కూడా అవుతుంది కదండి. -3 whole square is the 9 plus 3 whole square is the 9. 9 minus 9 0. ఈ రెండింటిని యాడ్ చేయండి, మనకి ఏమొస్తుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? ఇక్కడ చూడండి, ఈ కండిషన్ నుంచి తీసుకున్నాం. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. చూడండి, +1 -3 ఫస్ట్ నిరూపకం. రెండో నిరూపకం ఏమవుతుందండి? ఇది +1 +3 అంటే +1 +3 అంటే మొత్తం మీద పాయింట్ ఏమొచ్చింది? -2, 4 వచ్చింది. ఇక్కడ చూడండి, -2² -4 whole square. ఈ వాల్యూ ఎంత అండి? 4 - 16. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. 0 కావాలి, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. చేయట్లేదు కదా, ఏ పాయింట్ చెక్ చేయట్లేదు. u బార్ ఇస్ ఈక్వల్ టు 1, 1 ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. v బార్ ఇస్ ఈక్వల్ టు, సార్ మరి ఇక్కడ 4, -4, 4 ఈ రెండు సాటిస్ఫై చేస్తుంది. కానీ ఇక్కడ చూడండి, u బార్ ప్లస్ v బార్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇట్ ఈస్ -3, ఇట్ ఈస్ ద 5. ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్ టు ద W37. W37 కి చెందదు. ఎందుకు? -3 whole square ఎంత అవుతుంది? 9 అవుతుంది. 5 whole square ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు కదా. సో అలా మనకు W37 అనేటువంటిది సబ్ స్పేస్ అనేటువంటిది కాదు. ఎందుకంటే అది లీనియర్ లో లేదు. సింపుల్ గా చెప్పాలంటే లీనియర్ లో లేదు. ఇక్కడ లీనియర్ ఉందా అండి? ఏమన్నా లేదు. లీనియర్ లో లేకున్నా ఎప్పుడు అవుతుంది అంటే రెండింటి మధ్య x² + y² is equal to 0 ఆ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. లీనియర్ లో లేనప్పటికీ కూడా అది స్పెషల్ కండిషన్ అండి. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1 minute. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కండిషన్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ వర్క్ చేస్తాడు, మీరు జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ W38. సార్ 1 పెడితే అవుతుందా సార్ అంటే కాదు. యూనిట్ సర్కిల్ పెడితే స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తే అవుట్ సైడ్ వస్తుంది. ప్రీవియస్ లో చేసాం <= 1 అని చెప్పి సర్కిల్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, x, y is the belongs to the R² such that y is equal to 0 సార్. అవుతుందా సార్ అంటే ఆల్వేస్ అవుతుంది అన్న, దాంట్లో నో డౌట్.
y is equal to 0 is nothing but ఏమి ఇచ్చాడు ఇక్కడ y 0 రాయండి. 0 రాస్తే మనకు x, 0 is the belongs to the r square such that x is the belongs to the real number. It is nothing but x axis కదా నాన్న. ఇట్ ఈస్ నథింగ్ బట్ x యాక్సిస్ మీద పాయింట్ ఉంది కాబట్టి y యాక్సిస్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి x యాక్సిస్ ఇస్ ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుంది. ప్రీవియస్ లో మనం చేసాం, డయాగ్రామ్ వేసుకొని కూడా చూపించాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ W39 ఏం తీసుకుందాం నాన్న? ఫర్ ఎగ్జాంపుల్ గా సార్ ఇలా 3 టపుల్స్ తీసుకుందాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ x is the belongs to r cube over r అన్నట్లు వెక్టార్ స్పేస్ అనేది such that x is the belongs to real number. సబ్ స్పేస్ అవుతుందా సార్ అంటే నిర్మోహమాటంగా మీరు సబ్ స్పేస్ అని పెట్టేసేయండి, దాంట్లో అయితే నో డౌట్ ఎటాలండి. ఎందుకంటే x ని కామన్ తీస్తే మనకి ఏమవుతుంది 1 1 1 1 అవుతుంది. x రియల్ నెంబర్స్ అవుతున్నాయి అంటే 0 అవ్వచ్చు, మీరు ఏవైనా తీసుకోండి కదండి. 0 0 0 ఖచ్చితంగా 0 వెక్టార్ అనేటువంటిది ఇస్ ద బిలాంగ్స్ టు W39 చెందుతుంది. రెండు వెక్టార్స్ తీసుకోండి, u బార్ ఇస్ ఈక్వల్ టు 1 1 1 అండ్ v బార్ ఇస్ ఈక్వల్ టు 3 3 3. రెండు వెక్టార్స్ తీసుకొని రెండు కూడా దేనికి చెందుతాయి? W39 కి చెందుతాయి, సేమ్ ఉన్నాయి కాబట్టి. u బార్ ప్లస్ v బార్ చేయండి, మనకు ఖచ్చితంగా ఏమవుతుంది? 4 4 4 ఖచ్చితంగా చెందుతుంది W39. సార్ మరి స్కాలర్ మల్టిప్లికేషన్ అంటే స్కాలర్ ఇస్ ద నెగిటివ్ తీసుకుందాం, పాజిటివ్ వద్ద ప్రాబ్లం వస్తుందంటే 4 తీసుకోండి. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ యూ బార్ తీసుకోండి, -4 -4 -4 సేమ్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో W39. వెక్టార్ అడిషన్ స్కాలర్ మల్టిప్లికేషన్ ఇస్ ద సాటిస్ఫై. 0 వెక్టార్ ఇస్ ఆల్సో ఉంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ ఏమవుతుందన్న సబ్ స్పేస్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ చూడండి, బికాస్ ఎందుకనగా అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, W40 తీసుకుందాం. సార్ ఇలా తీసుకుందాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుందామని అంటే 1 minute అండి, ఏమని తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అలాంటివన్నీ కూడా మీకు ప్రీవియస్ లో మనం చెప్పుకున్నాం. మరి ఇంకేమన్నా తీసుకుంటే బాగుంటుందా అంటే ఎస్ తీసుకోవచ్చు. ఇలా కూడా ఎగ్జామినర్ ఇస్తూ ఉంటాడు. ఏమని? a, b is the belongs to r square అని ఇవ్వకుండా r క్రాస్ r అంటాడండి. such that ఫర్ ఎగ్జాంపుల్ a square plus 2ab plus b square is equal to 0 అవుతుందా సార్? సబ్ స్పేస్ అంటే నాట్ సబ్ స్పేస్ నాన్న. మరి ఇది లీనియర్ కాదు కదా నాన్న. లీనియర్ కాకపోతే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే అది లీనియర్ కాంబినేషన్ కదా నాన్న. నేనేం చెప్పాను? ఆల్ఫా ఇంటూ యూ బార్ ప్లస్ బీటా ఇంటూ వి బార్ ఇస్ ఈక్వల్ టు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ u bar కామా v బార్. దీన్నే స్పాన్ అని చెప్పాము మనం. స్పాన్ ఆఫ్ u బార్ కామా v బార్ ఆల్వేస్ సబ్ స్పేస్ అని చెప్పాము. ఇది గుర్తుందా అండి? సో అది లీనియర్ కాదు కదా. ఇక్కడ చూడండి, డిగ్రీ ఎంత ఉందండి? 2 ఉంది. మరి సార్ మీకు ఎందుకు నేను స్పెషల్ కేస్ అని చెప్పానంటే చూడండి, W35 ఎందుకు స్పెషల్ కేస్ అంటే లీనియర్ కానప్పటికీ కూడా x² ప్లస్ y² ఇజ్ ఈక్వల్ టు 0 పాసిబిలిటీ కేవలం x ఇజ్ ఈక్వల్ టు 0 y ఇజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడే అవుతుంది. వేరే ఎలిమెంట్స్ ఏ దానికి సాటిస్ఫై చేయదు. అంటే 0 స్పేస్ ట్రివియల్ సబ్ స్పేస్ ఇచ్చిండని అర్థం. ఇండైరెక్ట్ గా ట్రివియల్ 0, 0 అని ఇవ్వకుండా ఇట్లా ఇస్తాడు, x² ప్లస్ y² అని ఇస్తే పక్కా అవుతుందన్న, దాంట్లో నో డౌట్. అది అందుకే అది స్పెషల్ కేస్ అని చెప్పాను, అది గుర్తుపెట్టుకోమని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక చూడండి, టిఎస్ సెట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ప్రీవియస్. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగాడు. చూడండి 2017 లో అడిగాడు టిఎస్ సెట్ లో. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అన్నాడు. ఏ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఇలా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు ఏదో పేరు పెట్టేసుకుందాం, నో ప్రాబ్లం. ఒక సెట్ a, b belongs to the r cross r such that ఏమని ఇచ్చాడు? a is equal to 3b అని ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ రెండో ఆప్షన్ బి ఆప్షన్ లో మళ్ళీ సేమ్ a, b belongs to r cross r అన్నాడు. సచ్ దట్ ఏమని అన్నాడంటే a ప్లస్ 2b ప్లస్ 2 is equal to 0 అని అన్నాడు. నెక్స్ట్ ఆప్షన్ సి ఇచ్చాడు. a, b is the belongs to the r cross r such that ఇక్కడ ఏమన్నాడు అని అంటే a² is equal to b² అని అన్నాడు. ఇంకొకటి ఇచ్చాడు, డి అనే ఆప్షన్ ఇచ్చాడు. a, b belongs to the r cross r అన్నాడు. సచ్ దట్
AB ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్ అని అన్నాడండి. అంటే 2 టపుల్స్ కు సంబంధించింది కింది దాంట్లో ఏది సబ్ స్పేస్ అవుతుంది అని అన్నాడు. ఏదవుతుంది అన్న? ఇక చూడండి, ఇక్కడ కాన్స్టాంట్ ఉంది. కాన్స్టాంట్ ఉంటే ఇంతకు ముందు సాటిస్ఫై అయినాయన ప్రీవియస్ చూసాం, కాలేదు. అంటే ఇది సబ్ స్పేస్ కాదు. ఇది లీనియర్ అన్న? నాట్ లీనియర్. నాట్ లీనియర్. లీనియర్ అయ్యేది ఎప్పుడు అవుతుందన్న? నాట్ లీనియర్ అయ్యేది ఎప్పుడు అవుతుందన్న? నాట్ లీనియర్ అయ్యి ఎప్పుడు అవుతుంది అని అంటే కేవలం x² + y² ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది. అప్పుడు x, y ఈజ్ ఈక్వల్ టు 0, 0 మాత్రమే పాసిబుల్ వస్తుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇది నాట్ లీనియర్ అయినప్పుడు స్పెషల్ కేస్ అండి ఇది. ఈ కేసులో మాత్రమే సబ్ స్పేస్ అవుతుంది, మిగతా ఏ కేసులో కాదు. ఇక్కడ మిగతా కేసు ఆ రూపంలో ఉందా? లేదు. a² - b² రూపంలో ఉంటుంది. నాట్ లీనియర్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఇక చూడండి, xy × 0 ఇంతకు ముందే చెప్పాను నీకు. 1, 0 అనేటువంటిది ఇస్ ద బిలాంగిస్ టు అవుతుంది. బిలాంగిస్ టు దీని పేరు ఏమి ఇద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ w అని ఇద్దాం. ఇట్ ఈస్ ద బిలాంగిస్ టు w అవుతుంది. నెక్స్ట్ చూడండి, 0, 1 ఈస్ ద బిలాంగిస్ టు w అవుతుంది. రెండింటిని అడిషన్ చేయండి. దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి. u + v చేయండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1, 1 వస్తుంది. డజంట్ బిలాంగిస్ టు w. ఎందుకంటే 1 × 1 ఈజ్ ఈక్వల్ టు 1, నాట్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ AB. AB అనేది నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు 0 రావాలి. ఇక్కడ కండిషన్ లో లేదు కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ నుంచి ఇవన్నీ చూడండి. మరి ఏమవుతుందన్న? A ఈజ్ ఈక్వల్ టు 3B. ఇట్ ఈస్ లీనియర్ ఫామ్ లో ఉంది. ఇట్ ఈస్ హోమోజీనియస్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందన్న? A ఈజ్ ఈక్వల్ టు 3B. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అన్న. జస్ట్ ఫండమెంటల్ నుంచి, బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్ అనేటువంటిది తయారు చేస్తాడు. ఇంతసేపు మీకు అవన్నీ చెప్పడం ఏంటంటే కాన్సెప్ట్ బిల్డ్ చేయడానికి చెప్పుకుంటూ వస్తున్నాను. డైరెక్ట్ ట్రిక్ చెప్పేసి ఆన్సర్ టక్న టిక్ చేయొచ్చు, కానీ దానివల్ల ఎక్కువ రోజులు గుర్తుండవు మనకు. కాన్సెప్ట్ బిల్డ్ చేస్తే ఒకవేళ ట్రిక్ గుర్తుకు రాకపోయినా కాన్సెప్ట్ యూటిలైజ్ చేసి మీరు ఆన్సర్ పెట్టొచ్చు. నెక్స్ట్ ఒక చూడండి అన్న, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది BHU లో అడిగాడు నాన్న. బనారస్ హిందూ యూనివర్సిటీలో అడిగాడు. PETలో 2020లో అడిగాడు నాన్న ఈ క్వశ్చన్. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. H1 ఈజ్ ఈక్వల్ టు ఏమని అన్నాడు? x, y సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు y. అంటే 2 టపుల్స్ కాబట్టి r² ఓవర్ r² కి సబ్ స్పేసెస్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, H2 ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? x, y అని అన్నాడు. సచ్ దట్ x ఈజ్ ఈక్వల్ టు -y అని అన్నాడు. ఈ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి నాన్న? ఇది x - y ఈజ్ ఈక్వల్ టు 0. నేను చెప్పాను ఇంతకుముందు ఒకసారి క్వశ్చన్లో అడిగాను. ఇది x + y ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు అర్థం. ఎట్లా ఇచ్చినా ఒకటే కండిషన్. ఓకే, ఇది ఇచ్చాడు. బి సబ్ స్పేసెస్ ఆఫ్ r² ఓవర్ r. వెక్టార్ స్పేస్ ఏమవుతుందన్న? V/F అనేటువంటిది r² ఓవర్ r అవుతే దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? కింది వాటిలో ఏది కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. కింది వాటిల్లో ఏది కరెక్ట్ అని అంటున్నాడు. ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఈజ్ ఆర్ అని కూడా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. కరెక్ట్ ఒకటే ఆప్షన్ ఉందనుకుందా. ఏమని అన్నాడు అంటే H1 + H2 ఈజ్ ఏమవుతుంది? H1 + H2 ఈజ్ డాష్. ఏమవుతుంది? కింది ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ప్రాపర్ సబ్ స్పేస్ ఆఫ్ r². నెక్స్ట్ ఇంప్రాపర్ సబ్ స్పేస్. ఇంప్రాపర్ అన్నా నాన్ ట్రివియల్ అన్నా ఒకటేనన్నా, పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇంప్రాపర్ సబ్ స్పేస్ అన్నా నాన్ ట్రివియల్ సబ్ స్పేస్ అన్నా ఒకటే. ఇంప్రాపర్ అంటే ట్రివియల్ అంటే, సారీ, ఇంప్రాపర్ అంటే ఏంటిది? ఇది ట్రివియల్. ప్రాపర్ అంటే నాన్ ట్రివియల్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డెఫినేషన్ లోనే. రైట్, సబ్ స్పేస్ ఆఫ్ r². ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ? నాట్ సబ్ స్పేస్ ఆఫ్ r². నాట్ సబ్ స్పేస్ ఆఫ్ r² అని అన్నాడు. ఆప్షన్ డి తీసుకోండి. ఏమని అన్నాడంటే ఈజ్ ఏ ట్రివియల్ సబ్ స్పేస్ అని అన్నాడు. ఈజ్ ఏ ట్రివియల్ ఆల్రెడీ ఇచ్చాం కదా, ట్రివియల్ అన్నాం. సేమ్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. ఇంప్రాపర్ అన్నా ఒకటే, ఇక్కడ ట్రివియల్ అన్నా ఒకటేనన్నారు. ట్రివియల్ సబ్ స్పేస్ ఆఫ్ r². సింపుల్ గా మీరు చెప్పేసేయచ్చు. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ తెలిస్తే ఈ 2 ఆప్షన్స్ కావని చెప్పొచ్చు. ఎందుకంటే
ఇది ఒకవేళ సింగిల్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతే ఇవి రెండు కూడా రాంగ్ ఆన్సర్స్ అని మనకు అర్థమవుతుంది. నాట్ ఏ సబ్ స్పేస్ అని అన్నాడు, అది కాదు. సమ్ ఆఫ్ ద టూ సబ్ స్పేసెస్ ఇది ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుంది. మీకు నెక్స్ట్ రాపిస్తాను. కాబట్టి ప్రాపర్ సబ్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. ఎలా సార్ అని అంటే మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే డైరెక్ట్ నేను చూడండి లెక్క చేయకుండా ఆన్సర్ పెట్టాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా వస్తుంది అనేటువంటిది. H1 H2 మనకు కాన్సెప్ట్ ఏంటంటే చూడండి నాన్న, కాన్సెప్ట్ H1 ప్లస్ H2 అనేటువంటిది యాడ్ చేసేటప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ద, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ ని ఏ అనుకుందాం, ఈ ఎలిమెంట్ ని బి అనుకుందాం. A ప్లస్ బి సచ్ దట్ A ఈస్ ద బిలాంగ్స్ టు ద H1 యాజ్ వెల్ యాజ్ B ఈస్ ద బిలాంగ్స్ టు ద H2. ఇలా ఉంటే దీన్ని H1 ప్లస్ H2 అని డిఫైన్ చేస్తాం నాన్న. నేను ముందు ముందు రాయిస్తాను ఇవన్నీ కూడా. సరే చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం, రెండింటిని యాడ్ చేద్దాం. ఫస్ట్ H1 ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. H1 ఈజ్ ఈక్వల్ టు ఏమని అన్నాడు, ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమన్నట్లన్నా ఎక్స్ కామా ఎక్స్ అని అర్థం. సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద బిలాంగ్స్ టు రియల్ నెంబర్ ఫీల్డ్. నెక్స్ట్ చూడండి H2 ఏమని అన్నాడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై అని అన్నాడు. ఎక్స్ వాల్యూ మైనస్ వై లేదా వై వాల్యూ మైనస్ ఎక్స్ ఏదన్నా రాయండి మీరు. వై వాల్యూ మైనస్ ఎక్స్ రాస్తే ఏమవుతుందండి, ఎక్స్ కామా మైనస్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈస్ ద బిలాంగ్స్ టు ద రియల్ నెంబర్. రెండింటిని యాడ్ చేయండి, H1 ప్లస్ H2 రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేసి చూడండి ఫస్ట్ నిరూపకాలు ఈఎక్స్ రెండు యాడ్ అయితే ఏమవుతాయండి 2x అవుతుంది ఫస్ట్ ఎలిమెంట్. ఈఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుందండి 0 అవుతుంది. సచ్ దట్ ఎక్స్ ఈస్ ద బిలాంగ్స్ టు ఆర్. ఇక చూడండి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు హోల్ స్పేస్ కదండి, ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్ కాదు కదండి. ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్ అంటే ఏంటిదన్న, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ కామా వై స్క్వేర్ సచ్ దట్ ఎక్స్ కామా వై ఇస్ ద బిలాంగ్స్ టు రియల్ నెంబర్. సెకండ్ ప్లేస్ ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ నాన్ జీరో కావచ్చు వై ప్లేస్ లో, అది హోల్ ఆర్ స్క్వేర్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్స్ వై ప్లేన్ అని అర్థం ఇక్కడ. కానీ ఇది మాత్రం ఏముంది, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ ఇచ్చిండు, ఇది ఎక్స్ యాక్సిస్ ఇచ్చిండు. అక్కడ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్ వై ప్లేన్. ఎక్స్ వై ప్లేన్ కి ఈక్వల్ కాదు ఎక్స్ యాక్సిస్ అనేటువంటిది. నెక్స్ట్ ఇక చూడండి హోల్ స్పేస్ కాదు కాబట్టి ఓకే ఇదేమి ట్రివియల్ కాదు. ఇంకోటి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. జీరోకి చెందదు, జీరో స్పేస్ కు చెందదు, జీరో స్పేస్ ఇది ఇట్ ఈస్ ఆల్సో ట్రివియల్. ట్రివియల్ ఏమేమైతాయండి మనకి ఏం ట్రివియల్ అంటే మనకి ఏమేమిటాయి, ఓన్లీ 0 హోల్ స్పేస్ వి ఓవర్ ఎఫ్. ఈ రెండింటిని మనం ఏమంటాం ట్రివియల్ స్పేసెస్ అని చెప్తాం, ట్రివియల్ సబ్ స్పేసెస్. వీటినే మనము ఇంప్రాపర్ సబ్ స్పేసెస్ అని చెప్తాం. వీటినే మనం ఏమని చెప్తామండి ఇంప్రాపర్. ఈ రెండింటిని ఇంప్రాపర్. అదర్ దెన్ దీస్ టూ ఆర్ కాల్డ్ సబ్ స్పేసెస్ ఆర్ కాల్డ్ ప్రాపర్ సబ్ స్పేసెస్. ఇవి చూడండి ఇవి రెండింటికి ఈక్వల్ కాలేదంటే దేర్ ఫోర్ ఏమన్నట్లు H1 ప్లస్ ఎక్స్ యాక్సిస్ అంటే సబ్ స్పేస్ అవుతుంది కదా ఆల్వేస్. సో H1 ప్లస్ H2 ఈజ్ ఏ ప్రాపర్ సబ్ స్పేస్ అనేది అవుతుంది ఆఫ్ ఆర్ స్క్వేర్ ఓవర్ ఆర్ అంటే ఎక్స్ వై ప్లేన్. అర్థమైందండి? ఈజ్ ఇట్ క్లియర్ ఇన్ దిస్ క్వశ్చన్? చూడండి బనారస్ హిందూ యూనివర్సిటీ 2020 క్వశ్చన్ అండి, సింపుల్ క్వశ్చన్. ఓకేనండి, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. అనదర్ గా కొన్ని నేను డెఫినేషన్స్ లాగా కొన్ని రాయిస్తానండి. మీకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ సబ్ స్పేసెస్ ఇస్ ద సబ్ స్పేస్ అని. కొన్ని కీ పాయింట్స్ చూడండి, నేను కొన్ని కీ పాయింట్స్ రాయిస్తాను. ఈ మామూలుగా ఆల్జిబ్రా ఈక్వేషన్స్ లోపల ఇస్తే ఎప్పుడు సబ్ స్పేస్ అవుతుంది సార్, ఎప్పుడు సబ్ స్పేస్ కాదు సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న కీ పాయింట్స్. తర్వాత మ్యాట్రిసెస్ థియరీ మీద కూడా ఉంటుంది, వీటికి సంబంధించింది, అవి కూడా చెప్తాను. ఇంకొకటి 2 క్లాసెస్ అవుతాయి. కీ పాయింట్స్ చూడండి, కీ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 minute. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ గుర్తుంటే చాలండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చూపిస్తాను చూడండి, మీకు అవుతున్నాయా కావా సార్ ఎలా కావట్లేదు అని అంటే చూడండి నేను జస్ట్ ఒక పాయింట్ బేస్ చేసుకుని ఎగ్జాంపుల్స్ అన్నింటినీ క్రియేషన్ చేశాను. ఇక చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ అండి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా సరే H ఈజ్ ఈక్వల్ టు W ఈజ్ ఈక్వల్ టు ఏదైనా పేరు ఇవ్వని, X ఈజ్ ద బిలాంగ్స్ టు ద R పవర్ N. R పవర్ N అంటే నేను సింపుల్ గా ఇట్లా మీకు రాస్తాను, N టూపుల్స్ అన్నట్టు. 1 minute. ఇప్పుడు చూడండి నీకు క్లియర్ గా అర్థమయ్యేటట్లు రాస్తాను, ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఇక్కడ చూడండి
ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టార్ ఎక్స్ అనే వెక్టార్ n టూపుల్స్ అంటే నేను తీసుకుంటున్నా x1 x2 x3 x4 అప్ టు సో ఆన్ x పవర్ n. ఇది n టూపుల్స్ కాబట్టి దేనికి చెందుతుంది? r పవర్ n కాలం వెక్టార్ అవుతుంది, r పవర్ n కి చెందుతుంది. సచ్ దట్ ఇక చూడండి ఇక్కడ కండిషన్ రాస్తున్నాను, చాలా జాగ్రత్త. రైట్, ఇక్కడ చూడండి ఏ అనేటువంటిది మ్యాట్రిక్స్. ఈ ఏ అనేటువంటి మ్యాట్రిక్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద m/n, ఇట్ ఈస్ ద ఎక్స్, ఇక్కడ రాసినటువంటి ఎక్స్ ఏనండి. ఈ ఎక్స్ ఏదో కాదండి, 1 minute అండి. రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ అనేది n టూపుల్స్ కలిగింది. కాలం వెక్టార్ గా కూడా రాయొచ్చు. ఎక్స్ ని ఇలా కూడా మీరు రిప్రజెంటేషన్ చేయొచ్చు, x1 x2 x3 అప్ టు సో ఆన్ xn. ఎలా రాసినా ఒకటేనండి. ఇట్ ఈస్ కాలం వెక్టార్ ఎక్స్. ఎక్స్ అనేది చూడండి n రోస్ ఉన్నాయి, 1 కాలం ఉంది కాబట్టి n/1 ఈజ్ ఈక్వల్ టు 0 బార్. 0 బార్ ఏమవుతుందండి? m/1. ఇది హోమోజీనియసే కదండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఏంటండి? సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్, సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ 1 minute అండి. హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. ఇలా ఎప్పుడైతే ఉంటే ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్ అండి, ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్. ఖచ్చితంగా ఇది ఆల్వేస్ ఏమవుతుందన్న సబ్ స్పేస్ అనేటువంటిది అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఎప్పుడు కాదు సార్ అని అంటే సింపుల్ గా నేను అలానే డినోట్ చేయకుండా సింపుల్ గా డినోట్ చేస్తున్నాను. రెండో పాయింట్ ఇక్కడ చూడండి, రెండో పాయింట్ నేను రాసుకున్నానంటే w is equal, for example ఇదే n tuple, x is equal to n/1, it is belongs to r power n, such that ఇదేనండి సేమ్ m/n, it is the n/1 is equal to b matrix n ఏమొస్తుంది? m/1 వస్తుంది. is always not a subspace, always not a subspace. ఎక్కడ సార్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది సార్ అంటే ఇక్కడనే ప్రాబ్లం సార్. ఇది 0 ఉంది, ఇది నాట్ ఈక్వల్ టు 0. హియర్ ఇక్కడ మీరు రాసుకోవచ్చు b is the not equal to 0. అంటే ఏమన్నట్లు నాన్న, దీని యొక్క మీనింగ్ ఏంటిది? ది సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్, ద సిస్టమ్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్. నాన్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటే పక్కా 100% అది సబ్ స్పేస్ అయితే కాదు. చూడండి ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ చూడండి, నేను అన్ని చూడండి ప్రీవియస్ అన్ని చూసుకుంటూ వస్తున్నాను. చూడండి ఒకసారి మీకు సింపుల్ గా రివిజన్ అయిపోయినట్లు అయిపోతుంది. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఈ అన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. కండిషన్స్ ఇక్కడ చూడండి రేషనల్ నెంబర్స్ కాదు. ఇక్కడ చూడండి ఇది లీనియర్ అండి, W26 ఇక్కడ చూడండి 1 minute. రైట్, ఇక్కడ చూడండి W16 చూడండి, ఇది లీనియర్ అండి, ఇట్ ఈస్ నాట్ లీనియర్, నాట్ హోమోజీనియస్ కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇది చూడండి నాట్ లీనియర్ అంటే ఏమన్నా కండిషన్ లీనియర్ ఉందా మనకేమన్నా? ఇక్కడ రెస్ట్రిక్షన్ అనేది లీనియరా? కాదు కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, నాట్ లీనియర్ కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి W18 లో చూడండి అన్ని కూడా నాన్ లీనియర్స్ అండి, లీనియర్ కండిషన్స్ కానే కావు కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ చూడండి W19 లో చూడండి లీనియర్ కండిషనే కదండి, ఇది హోమోజీనియస్ లీనియర్. యువతలకి తీసుకొస్తే ఏమైతుంది? f of minus x is equal to 0 అవుతుంది, అంటే లీనియర్ కండిషన్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ సబ్ స్పేస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, W20 లో కూడా చూడండి యువతలకి తీసుకురండి, f of minus x is equal to f of minus x plus f of x is equal to 0 వస్తుంది, లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఇట్ ఈస్ ఆటోమేటిక్ అవుతుంది. ఎట్ మోస్ట్ డిగ్రీ n అవుతే సబ్ స్పేస్ అవుతుందండి. అది కాకుండా మిగతా ఉన్న సందర్భంలో కాదు. పాలినామియల్ కాకుండా నేను రియల్ నెంబర్స్ తీసుకుంటున్నాను. ఆల్జిబ్రా ఈక్వేషన్స్ ఒకసారి చూడండి. 1 minute స్టక్ అవుతున్నట్లుంది. 1 minute నా కనిపిస్తుందా అండి స్క్రీన్? స్క్రీన్ ఈజ్ విజిబుల్ ఆర్ నాట్ విజిబుల్? కనిపిస్తుందా అండి స్క్రీన్? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇది ఇక్కడ చూడండి 31 చూడండి, 30 చూడండి హోమోజీనియస్ రెస్ట్రిక్షన్ కాబట్టి ఇట్ ఈస్ ఏ సబ్ స్పేస్ అవుతుంది. 31 చూడండి నాన్ హోమోజీనియస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి కాదు. 32 చూడండి హోమోజీనియస్ రెస్ట్రిక్షన్ కాబట్టి ఆల్వేస్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్ అండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి 33 చూడండి నాన్ లీనియర్ కదండి, ఇది లీనియర్ కాదు కదా, x ఇంటూ y డిగ్రీ ఎంత అండి?
2 అవుతుంది. ఇక చూడండి డిగ్రీ ఆఫ్ xy is equal to 2. It is not equal to 1. కాబట్టి ఇది ఏమవుతుందండి? ఇట్ ఈస్ నాట్ ఏ సబ్ స్పేస్. ఇక్కడ కూడా చూడండి x² - y² నాట్ ఏ లీనియరే కాదు. హోమోజీనియస్ అయినప్పటికీ కూడా లీనియర్ కాదు, లీనియర్ రిస్ట్రిక్షన్ కాదు కాబట్టి సబ్ స్పేస్ కాదు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ x² + y² అంటే ఇది స్పెషల్ కేస్ అని చెప్పిన నేను, అందుకే స్టార్ అని పెట్టించాను. ఈ స్పెషల్ కేస్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి W36 చూడండి నాన్ లీనియర్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మాడ్యులస్, ఇలా అవన్నీ కూడా నాన్ లీనియర్స్. x⁴ - y⁴ కూడా నాన్ లీనియర్ కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక చూడండి y = 0, ఇదేమవుతుందండి? లీనియర్ అవుతుంది కాబట్టి పక్కా అవుతుంది. ఇది తెలుసు మనకి x యాక్సిస్ అని. నెక్స్ట్ ఇక చూడండి a² + 2ab + b², ఇట్ ఈస్ నాన్ లీనియర్ కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇక చూడండి a = 3b అంటే a - 3b = 0 అవుతుంది, లీనియర్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ సబ్ స్పేస్. ఇక చూడండి ఇట్ ఈస్ ఏ నాన్ లీనియర్ నాట్ హోమోజీనియస్ కూడా కాదు. ఎందుకంటే చూడండి ఇది డిగ్రీ 1 అవుతుంది, ఇది డిగ్రీ 1 అవుతుంది, ఇక్కడ డిగ్రీ 0 అవుతుందండి. అంటే a + 2b + 2 ఈజ్ నాట్ హోమోజీనియస్ ఫంక్షన్ కాదు, హోమోజీనియస్ ఈక్వేషనే కాదు కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇది కూడా హోమోజీనియస్ కాదు, లీనియర్ కూడా లేదు కాబట్టి నాట్ ఏ సబ్ స్పేస్. ఇట్ ఈస్ ఆల్సో సేమ్. సో అవి పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇక చూడండి x = y, x = -y, ఇట్ ఈస్ ద హోమోజీనియస్ రిస్ట్రిక్షన్స్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్ లీనియర్ హోమోజీనియస్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ సబ్ స్పేసెస్ అనేటువంటివి అవుతాయి. సమ్ కూడా సబ్ స్పేస్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఏ పాయింట్స్? ఈ 2 పాయింట్స్ కూడా. అందుకే మనం దీని యొక్క డైమెన్షన్ ని మనం ఏమంటాం? నల్ స్పేస్ అంటామండి. ప్రీవియస్ లో వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటిది నాన్న? నల్ స్పేస్ అని చెప్తాం మనం. ప్రీవియస్ లో వస్తుంది ఒక మ్యాట్రిక్స్ యొక్క నల్ స్పేస్ గురించి. కాబట్టి ఇలా ఉంటే సబ్ స్పేస్ అవుతుంది. ఇలా దీన్ని ఏమంటాం? దీన్ని ఏ స్పేస్ అని కూడా అనం. నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కండిషన్స్ ఉంటే మాత్రం రిస్ట్రిక్షన్స్ అంటే = 1 2 3 కాన్స్టాంట్స్ ఉంటే ఇట్ ఈస్ ఆల్వేస్ నాట్ ఏ సబ్ స్పేస్ అనేది కాదు. మీకు సింపుల్ గా ఒక చిన్న 2 పాయింట్స్ రాయిస్తాను కింద, ఒకసారి చూడండి, అబ్జర్వేషన్ చేద్దాం. టైం ఎంత అవుతుందన్న? 8:30. ఒక 2 పాయింట్స్ రాపిచ్చేసి క్లోజ్ చేస్తాను. చూడండి ఆ 2 పాయింట్స్ ఏంటి అని అంటే, ఇఫ్ ఏ సబ్సెట్ కంటైన్ నాన్ హోమోజీనియస్ లీనియర్ రిస్ట్రిక్షన్స్, లీనియర్ రిస్ట్రిక్షన్స్ అన్నా ఒకటే, కండిషన్స్ అన్నా ఒకటేనండి. రిస్ట్రిక్షన్స్, దీన్నే బ్రాకెట్ లో కండిషన్స్ ఇస్తే then it will not be subspace. It will not be subspace. ఇంకొక పాయింట్ ఏంటి సార్ అంటే, ఎనీ సబ్సెట్ కంటైన్ లీనియర్ రిస్ట్రిక్షన్ then it will be not a non-linear. If any subset contain నాన్-లీనియర్ అంటే లీనియర్ కానటువంటిది, అంటే డిగ్రీలు సేమ్ ఉండాలండి. ప్రతి పాలినామియల్ ప్రతి టర్మ్ లో డిగ్రీ సేమ్ ఉంటే దాన్ని లీనియర్ అంటాం. అలా లేకుండా ఉంటే ఒక దగ్గర డిగ్రీ 2 ఒక దగ్గర 1 అలా ఉంటాయి కండిషన్స్ లో. నాన్ లీనియర్ రిస్ట్రిక్షన్ ఇట్ ఈస్ మీన్ కండిషన్ ఉంటే then it will not be సబ్స్పేస్ అనేది కాదు. ఎక్కడెక్కడ మనకు పాయింట్స్ ఇక్కడ ఒక నిమిషం. నాట్ సబ్స్పేస్ ఎప్పుడు? నాన్ లీనియర్. ఇక్కడ కంటైన్ నాన్ హోమోజీనియస్ then it is not a subspace. ఈ పాయింట్స్ మీరు చూసుకోవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ క్లాస్లో? టుమారో క్లాస్లో మీకు
సమ్ ఆఫ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టూ సబ్ స్పేసెస్ అవుతుంది. యూనియన్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ నీడ్ నాట్ టు బి ఎప్పుడు అవుతుంది అంటే వన్ కంటైన్ అదర్ ఉన్నప్పుడు అవుతుంది అని చెప్పేసి. సో అలా మనకు నెక్స్ట్ క్లాస్ లో అవన్నీ చెప్పుకుంటామండి. వాటితో పాటు మ్యాట్రిక్స్ థియరీలో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. సబ్ స్పేసెస్ మీద మ్యాట్రిక్స్ థియరీలో కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాటిని కూడా చెప్పుకుంటాం మనం. డైమెన్షన్ ఆఫ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అడుగుతున్నాడండి. మనకు ఐఐటి జామ్ లో కూడా ప్రీవియస్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అడిగాడు. సియుసెట్ లో కూడా అడిగాడు. డైమెన్షన్ ఆఫ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సబ్ స్పేసెస్ యొక్క డైమెన్షన్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ సంబంధించినటువంటిది, హెర్మిషియన్ మ్యాట్రిక్స్, స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ సంబంధించింది. మరి ఇచ్చిన రిస్ట్రిక్షన్ కండిషన్ అనేటువంటి సెట్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ మనకు అబ్జర్వేషన్ చేస్తే సింగులర్ మ్యాట్రిక్స్ ఇస్తే సబ్ స్పేస్ అవుతుందా, కండిషన్ అనేటువంటిది నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ ఇస్తే కండిషన్ సబ్ స్పేస్ అవుతుందా, లేకపోతే ట్రేస్ అనేటువంటిది 0 అవుతే సబ్ స్పేస్ అవుతుందా, సమ్ ఆఫ్ కాలమ్ సమ్స్ ఇస్ ద 0, సమ్ ఆఫ్ ద రో సమ్స్ ఇస్ ద 0 అవుతే మ్యాట్రిక్సెస్ లో అది సబ్ స్పేస్ అవుతుందా కాదా, ఇన్వలేటరీ మ్యాట్రిక్స్ ఇస్తే, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్సెస్ ఇస్తే వాటి యొక్క సెట్ అనేటువంటి సబ్ స్పేస్ అవుతుందా కాదా అనేటువంటిది రాబోయే క్లాసెస్ లో మనం చర్చించుకుంటామండి. అవన్నీ చెప్పేస్తే మీకు ఏమవుతుందంటే సబ్ స్పేసెస్ మీద కంప్లీట్ గా అయిపోయినట్లండి. మీరు ఎనీ క్వశ్చన్ పేపర్, ఎనీ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండి, విత్ పిహెచ్డి ఆల్సో, ఏ ఎగ్జామ్ అయినా సరే, సిఎస్ఐఆర్, నెట్, గేట్, ఐఐటి జామ్ క్వశ్చన్స్ కూడా అన్ని ఒక రోజు ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఎగ్జామ్ లో అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ ఎంక్యూస్ తీసుకొని నేను చూపిస్తానండి. మీరే ఆన్సర్స్ చేస్తారు. టకా 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 టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. లెక్క కూడా చేయరు మీరు చూడండి. ఇవన్నీ చెప్పినాక తర్వాత నేను ఒక రోజు మొత్తం క్వశ్చన్ సెక్షన్ పెడతాను. టోటల్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిని తీసుకొచ్చి కాపీ పేస్ట్ కొట్టి మీకు చూపిస్తాను. మీరే ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్తారు. ఆ రోజు మీతోనే చర్చిస్తాను. ఎందుకు అవుతుంది, ఎందుకు కావట్లేదు, మీరే రీజన్స్ చెప్పాలి. మీరు ఏదైనా తప్పు చెప్తే ఇది ఇలా కాదు ఇలా నాన్న నోట్స్ చెక్ చేసుకోని కూడా నేను చెప్తాను. ఈజ్ ఇట్ క్లియర్ అన్నా? హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లాస్ లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లాస్ లో? ఏం డౌట్స్ లేవా? క్లాస్ క్లోజ్ చేయనా మేము? ఓకే నాన్న, హ్యావ్ ఎ నైస్ డే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్న. ఎవరైనా ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఎక్కడైనా రాసుకున్న దగ్గర ఎందుకు కావట్లేదు సార్, రీజన్ ఏంటి అని అంటే కూడా దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు ఏదైనా కావాలంటే కూడా చెప్పండి, అడగండి.